వాళ్ళిద్దరికీ కెమిస్ట్రీ సరిగా వర్కౌట్ కాలేదు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సరిగా లేదు. అసలు కెమిస్ట్రీ బాగుంటే అంత బాగుంటుంది. ఇలా మనం వింటూ ఉంటాం కదండి. అసలు కెమిస్ట్రీ అంటే ఏంటి? డిక్షనరీ ఏం చెప్తున్నదంటేనండి, ద వే టూ ఇండివిజువల్స్ రిలేట్ టు ఈచ్ అదర్ అని చెప్పేసి. ఈ మానవుల్లో, జీవుల్లో ఈ అరిషడ్ వర్గాల విస్ఫోటనం కూడాను శరీరంలో జరిగే ఒక రసాయనిక చర్యే. దీనికి మూలం వచ్చేసి హార్మోన్స్ అండి. జీవుల శరీరంలో దాదాపు 50కి పైగా హార్మోన్స్ ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనిపెట్టడం జరిగింది. ఏంటి కిరణ్ గారు, మీరు ఉన్నటువంటి హార్మోన్స్ గురించి మాట్లాడుతున్నారు ఏమిటి అన్న అనుమానం మీకు రావచ్చు. ఏం లేదండి, ఈ విషయాన్ని పిల్లల పెంపకానికి కనెక్ట్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను అన్నమాట. అంటే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తరచూ చేసే పొరపాటు ఏంటంటే, ఏ వయసు ఉన్న పిల్లల్ని ఆ వయసు ఉన్న పిల్లలతో తిరగనివ్వకపోవటం అన్నమాట. నా ఉద్దేశంలో ఏ వయసు పిల్లల్ని ఆ వయసు పిల్లలతో తిరగనివ్వాలి, ఆడుకొనివ్వాలి. భార్యాభర్తలు ఇద్దరు సంపాదన కోసం పరుగునందుకున్న నేపథ్యంలో ఇక్కడే బ్రహ్మాండం బద్దలవుతున్నదండి. ఇప్పుడు మనకు తెలియటం లేదు, కానీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయి వృద్ధాప్యాన్ని చేరుకునేటప్పటికీ వాళ్ళు వాపోతారండి. ఒక్కసారి గతాన్ని కనుక నెమరు వేసుకుంటే పిల్లల పెంపకంలో ఎన్ని పొరపాట్లు చేశాను రా అని అనిపిస్తూ ఉంటుంది. కౌమారము, యవ్వనము, వృద్ధాప్యాన్ని కాసేపు పక్కన పెడదామండి. మొట్టమొదటి దశ ఒకటి ఉంది కదా, బాల్య దశ. ఇది అత్యంత కీలక దశ. ఇదే పునాది దశ కూడా. ఇక్కడే ఏ వయసు పిల్లలు ఆ వయసు పిల్లలతోనే జత కూడాలి, ఆడుకోవాలి. తల్లిదండ్రులు కూడాను ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలండి. 5 ఏళ్లలో పిల్లలు 5 ఏళ్లలోపు పిల్లలతోనే ఆడుకోవాలి, అంతేగాని 10 ఏళ్ల వయసున్న పిల్లలతో ఎక్కువగా కలవకూడదు. అలాగే 10 ఏళ్ళున్న వయసు పిల్లలు టీనేజర్స్తో ఎట్టి పరిస్థితుల్లో కూడాను కలవకూడదండి, జత కూడకూడదు. ఎందుకంటే ఎదిగే క్రమంలో, నేర్చుకునే క్రమంలో, ఆలోచించే క్రమంలో డిఫరెంట్ కెమిస్ట్రీస్ వర్కౌట్ అవుతూ ఉంటాయన్నమాట పిల్లల్లో. ఒక దశలో ఉన్న కెమిస్ట్రీ ఇంకొక దశలో ఉన్న కెమిస్ట్రీతో ఎట్టి పరిస్థితుల్లో కూడాను మిక్సప్ కాకూడదు. ఒకవేళ కనుక అలా అయితే ఆల్రెడీ కన్ఫ్యూషనేనండి పిల్లల్లో. చివరికి అదే బేసిక్ ఫీచర్స్గా తయారైపోతాయి అన్నమాట. అసలు టీనేజ్ హార్మోన్స్ చేసే అల్లరి అంత ఇంత కాదండి. బాల్యావస్థలోని పిల్లలు ఈ టీనేజర్స్ గనక నిజంగా కనెక్ట్ అయ్యారనుకోండి, బై మిస్టేక్, పొరపాటుగా, ఈ బాల్యంలోని వీళ్ళ అస్తిత్వం కనుమరుగైపోయి చివరికి ఏ పని మొదలుపెట్టినా వాళ్ళు దాంట్లో విఫలమవుతూ ఉంటారండి. చిన్న వయసులోనే కాదు, చివరికి కౌమారంలో అడుగుపెట్టినా, యవ్వనంలో అడుగుపెట్టినా కూడాను, ఏ పని చేసినా కూడాను టోటల్ కన్ఫ్యూషన్లో ఉంటారు. ఆ పనుల్లో వాళ్ళకి విఫలమవుతూ ఉంటాయి. చివరికి అదే ఒక పెద్ద యాటిట్యూడ్గా మారిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కౌమారంలో, యవ్వనంలో వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా దాంట్లో విఫలమైపోతూ ఉంటారో వాళ్ళు అప్పుడు సమాజానికే కాదండి, కుటుంబానికి కూడాను గొడ్డలు పెట్టి అవుతారు అన్నమాట. అంటే చివరిగా నేను చెప్పేది ఒకటేనండి, మనస్తత్వం ఎలా మెల్లగా ఎదగాలంటే ఇటుక మీద ఇటుక పెట్టి గోడ కట్టినంత పటిష్టంగా ఉండాలి. అలాగా ఉండకూడదండి. అలా ఉంటే ఆ గోడ ఎప్పుడైనా కూలిపోతుంది. చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. బాల్యంలో ఉన్న పిల్లలు టీనేజ్ పిల్లలతో కనుక కలిస్తే ఆ చిన్ని మనసులో వాళ్ళే హీరోలుగా ఉంటారండి. వాళ్ళే హీరోలుగా ఉంటారు. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అలా ఉండాలని చెప్పేసి చిన్న వయసులోనే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనస్తత్వం ఒక క్రమబద్ధంగా ఎదగదండి. వాళ్ళకి ఆలోచనలు కూడాను ఒక క్రమ పద్ధతిలో ఉండవు. వాళ్ళకి అంతా అలజడిగా ఉంటుంది. ఆలోచించండి ఒకసారి మీరు. ఇంకొకసారి వీడియో చూడండి, వినండి, మీకు బాగా అర్థమవుతుంది విషయం. కాబట్టి చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు
కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉంటే భవిష్యత్తులో వాళ్ళు కూడాను అద్భుతాలు చేస్తారు. వృద్ధాప్యంలో మీ జీవితం కూడాను తల్లిదండ్రులుగా చాలా బాగుంటుందండి. ఇదండి ఈ వీడియోలోని సంగతి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాన్ని వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అద్భుతమైన కామెంట్ పెట్టండి. నేను ఎవరో తెలియకపోయినా సరే నాతో మాట్లాడాలని కనుక మీరు అనుకున్నట్లయితే నాతో మాట్లాడచ్చు. మీరు నా ఫోన్ నెంబర్ 9491063089. ఇదండి వీడియోల సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు.